బాలయ్య పేరు వింటేనే మాస్ ఆడియన్స్ కి పూనకాలు స్టార్ట్ అవుతాయి. కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం. నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారంటే సినిమా ఏదైనా కథ ఏదైనా సరే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. అందులోనూ బాలయ్య బోయపాటి కాంబినేషన్ తలుచుకుంటేనే రికార్డులు గుర్తుకొస్తాయి. అగ్ర హీరోలకే ఒక్క హిట్ లేక తంటాలు పడుతుంటే కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ ఆల్రెడీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్తో టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్తో దూసుకుపోతున్న బాలయ్య మళ్ళీ అదే బోయపాటి కాంబో రిపీట్ అవుతుందంటే అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూసే అవుతుంది. సింహ, లెజెండ్, అఖండ మూవీస్తో హ్యాట్రిక్ కొట్టిన వీరిద్దరి కాంబినేషన్ మరోసారి ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి రంగంలోకి దిగేదాకా వచ్చింది. అయితే అంతకంటే ముందే లెజెండ్ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. లెజెండ్ 2014 మార్చి 28న విడుదలైంది. మార్చి 30న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య వల్లే ఓ హీరోయిన్ నటనలో అక్షరాలు కూడా మొదలు కాకముందే తన సినీ కెరీర్కు ఎండ్ కార్డ్ పడింది అంటూ గత సంఘటనలు గుర్తు చేస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏమైందంటే సినిమా రంగంలో ఒక తరం స్టార్ హీరోల పిల్లలు కలిసి నటించడం సాధారణంగా కనిపించే విషయమే. కానీ ఒకప్పుడు ఒక హీరో కొడుకు మరో హీరో కూతురుతో నటించడాన్ని ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకునేవారు. ఆ హీరో కొడుకు పక్కన మా హీరో కూతురేంటి, అలా నటించడం ఏంటి అనే అభ్యంతరాలు డైరెక్ట్గానే వ్యక్తం చేశారు. అయితే అలాంటి సంఘటనే బాలకృష్ణ సినిమాకు ఎదురైందట. అసలు ఏం జరిగిందంటే సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని హీరోయిన్గా పరిచయం చేయాలని ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా దానికి ఓకే చేశారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా మంజుల లాంచ్ కూడా సెట్ అయింది. ఆ వార్త అలా అలా మీడియా దాకా అక్కడి నుండి జనాల్లోకి వచ్చేసింది. దాంతో మా హీరో కూతురుడు బాలయ్య పక్కన నటిస్తే ఒప్పుకునేది లేదని భారీగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. కానీ అభిమానులు తన బెట్టుపై మెట్టు దిగకుండా ఒప్పుకోకపోవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలా నందమూరి హీరో పక్కన ఘట్టమనేని హీరోయిన్ నటించే అరుదైన అవకాశాన్ని ప్రేక్షకులు కోల్పోయారు. ఇక నటిగా రాణించాలనే మంజుల కోరికకు అలా తెరపడినట్టయింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆమె మలయాళ పరిశ్రమ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చారు. చివరకు నీలకంఠ దర్శకత్వం వహించిన షో సినిమా ద్వారా లేడీ ఓరియంటెడ్ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఏది ఏమైనా బాలయ్య పక్కన నటించాలంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు ఎక్కడా తగ్గకూడదని ఫ్యాన్స్, మరోవైపు ఫ్యాన్స్కు మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే సినిమాలే చేస్తా అని బాలయ్య. అందుకేనేమో బాలయ్య ఆడియన్స్లో అంత అభిమానం సంపాదించుకున్నారు.